నమస్తే, నేను విజయారెడ్డి. ఏం మాట్లాడిరు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అసలు అంతా మేమే చేసినాం ఈ 2 ఏళ్లలో, అంటే ఏ కొంచెం బాగా జరిగినా అది మా ఖాతాలోకే వెళ్తుందన్నట్టుగా మాట్లాడారు కదా. వీటన్నిటికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళ రాజకీయం కోసము, వాళ్ళ పొలిటికల్ నరేటివ్స్ కోసము ఎంత అబద్ధాలైనా ఆడతారనడానికి ఉదాహరణగా సోషో ఎకనామిక్ సర్వేలో కేంద్రం రిలీజ్ చేసిన దాంట్లో అన్ని నిజాలు అనేవి పటాపంచలైనవి. వీళ్ళు చెప్పే అబద్ధాలు పచ్చి అబద్ధాలని కూడా తెలిసిపోయింది దేశవ్యాప్తంగా. అసలు తెలంగాణ 2014కి ముందు ఎట్లుండే, 2014 తర్వాత ఎట్లుండే, ఏమేం చేస్తే తెలంగాణ ఈరోజు ఈ స్థాయిలో ఉందన్న విషయాన్ని కేసీఆర్ తెలంగాణ మోడల్పై కేంద్రం ప్రశంసలు కురిపించింది. 9 ఏళ్లలో 90 లక్షల ఎకరాల కొత్త సాగు విస్తీర్ణం ఏర్పడిందని ఎకనామిక్ సర్వే 2026లో వెల్లడించింది. సో ఇది కామన్గా ప్రతి బడ్జెట్ ముందు కూడా సోషో ఎకనామిక్ సర్వే అనేది ఆయా రాష్ట్రాలల్లో గతంలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే, డెవలప్మెంట్ ఏముండనే దాన్ని విడుదల చేస్తుంది. దానిలో భాగంగానే సో వాళ్ళ రిపోర్ట్ వెల్లడించారు. మీరు ఆ రిపోర్ట్ని ఒక్కసారి నేను డిస్ప్లే చేస్తా, మీరు చూడొచ్చు. సో దీంట్లో ఏదైతే కాళేశ్వరం గురించి కానీ, మిషన్ భగీరథ గురించి కానీ, వీళ్ళు మిషన్ కాకతీయ గురించి కానీ చిల్లర మల్లర మాటలు నోటికి ఎంతో నిజంగా చదువుకున్న వాళ్ళకి, జ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. అరే, ఎందుకంటే ఇవాళ ఈ రాజకీయ నాయకులకు అర్థం కాకపోవచ్చు, కానీ తెలంగాణ ప్రజలకి చదువు లేకపోయినా విజ్ఞత ఉన్న వాళ్ళకి అందరికీ కూడా అర్థమైంది. ఇవాళ ఈ సర్వే గురించి, అంటే ఇప్పుడు ఈ సోషల్ ఎకానమిక్ సర్వే ఇప్పుడు రిలీజ్ చేసింది కదా, కానీ ప్రజలు ఇంతకంటే ఈ ఎకానమిక్ సర్వే కంటే కూడా చాలా అద్భుతంగా ఆలోచించారనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ప్రాక్టికల్గా చూసిరు, ప్రాక్టికల్గా గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అనే దాన్ని వాళ్ళు అనుభవించారు కాబట్టి ఆ కంపారిజన్ వాళ్ళకి తెలుసు. సో ప్రజలు ఏదైతే ప్రజల గుండెల్లో మనసుల్లో ఉందో ఈరోజు అర్థమైన వాళ్ళకి, ఈ సోషల్ అర్థం కాని వాళ్ళకి, అర్థమైన వాళ్ళకి ఎట్లాగైంది, అర్థం కాని వాళ్ళకి లాగి చంపపెట్టు కొట్టినట్టుగా ఇప్పుడు ఈ ఎకానమిక్ సర్వేలో ఏంటి, ఈ 10 ఏళ్లలో ఏం జరిగింది అనడానికి మొత్తం మంచిగా పేపర్ అది చదువుకోవచ్చు. తెలుగులో కావాలంటే ట్రాన్స్లేట్ చేసి మేము అందుకే చెప్తున్నాం. ఒకవేళ మీకు ఇంగ్లీష్ అర్థం కాదనేసే తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాం. కాళేశ్వరం మిషన్ భగీరథతో 1,31,00,000 ఎకరాల నుంచి, సో ఆఫ్టర్ 2014 నుంచి మొదలుకుంటే 2,20,00,000 ఎకరాలకి సాగు విస్తీర్ణం పెరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇవన్నీ మర్చిపోయేసి విష ప్రచారం చేస్తుంది కదా. మరి దీంతో పటాపంచలైంది కదా. దేని ద్వారా పటాపంచలైంది? ఈ ఎకనామిక్ సర్వే 2026 రిపోర్టు చూస్తే కేసీఆర్ హయాంలో ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్ 1గా నిలిచింది. తెలంగాణ రాష్ట్రం మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం కేటీఆర్ తీసుకొచ్చిన వీహబ్ పై కూడా ప్రశంసలు ఆ సోషో ఎకనామిక్ సర్వేలో ఉన్నాయి. ఒక్కసారి అది చదువుని. నిజంగానే ఇప్పుడు మహిళలు ఉంటారు, ప్రతి ఒక్కరు బయటికి పోయి ఉద్యోగం చేయలేరు. అట్లాంటి వాళ్ళకు మేము ఏం చేయాలి, వాళ్ళ దగ్గర ఒక ఆలోచన ఉంటుంది. పోనీ నేను ఇది చేయాలి, ఈ జూట్ బ్యాగ్స్ చేయాలి, లేకపోతే నేను ఈ చీరలకి రంగులు అద్దాలి, చీరల పైన లేకపోతే పెయింటింగ్స్ వేయాలి, లేకపోతే నేను అద్భుతంగా నేను చాలా డ్రెస్సెస్ బాగా కుట్టగలుగుతాను. చాలా విషయాలలో మహిళలకు ఏవైతే ఉంటాయో వాళ్ళ ఔత్సాహికులకు ఒక ప్లాట్ఫామ్ తెలీదు. ఈ ప్లాట్ఫామ్లో భాగంగా ఏంటి అని అంటే వీళ్ళకి ఈ వీహబ్ ద్వారా అక్కడికి వెళ్తే నా దగ్గర ఈ ఆలోచన ఉంది, దీన్ని ఎట్లా నేను కార్యరూపం దాల్చాలి, నేను ఎలా దీన్ని మార్కెటింగ్ చేసుకోవాలి, ఈ పలానా ప్రోడక్ట్ నేను ఎట్లా అమ్ముకోగలగాలి అనేది వాళ్ళకు 1,00,000 డౌట్లు ఉండేవి. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ రోజు ఆయన మంత్రిగా తీసుకొచ్చిన వీహబ్ గురించి మాట్లాడుకుంటే చాలా సబ్జెక్టే ఉంది. ఒకరోజు నేను స్పెషల్గా దాని గురించి వీడియో కూడా చేస్తా. సో ఏదైనా ఒక ఆలోచనతో మహిళ ఆ వీహబ్కి వెళ్తే కనుక, సో ఖచ్చితంగా ఆడికి పోతే వీహబ్కి వెళ్తే సో వీళ్ళకు ఎట్లా మార్కెటింగ్ చేసుకోవాలి, ఈ ప్రోడక్ట్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి, ఆలోచన మాత్రమే ఉంటుంది. దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలనే విషయంలో వీహబ్ ఏ రకంగా ముందు నిలబడింది, ఆ వీహబ్ వల్ల ఎంతమంది మహిళలు తమ సొంత కాళ్ళపైన నిలబడడానికి కోకొల్లల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో దీన్నే ఈ సోషియో ఎకనామిక్ సర్వేలో కూడా ఈ వీహబ్ పైన ప్రశంసలు గుప్పించింది. 9 ఏళ్లలో తయారీ రంగం ఉపాధిలో 5% వాటాతో పెద్ద రాష్ట్రాలకు పోటీ ఇస్తున్న తెలంగాణ
దేశ జనాభాలో 3% కంటే తక్కువ ఉన్నప్పటికీ తయారీ రంగంలో మాత్రం టాప్ 7 రాష్ట్రాలలో తెలంగాణ 9 ఏళ్లలో సేవా రంగంలో అగ్ర రాష్ట్రాల సరసన తెలంగాణ ఉండింది. ఐటీ, ఫైనాన్స్ రంగాల్లో దూకుడు చూపించింది. చూసినాం కదా, ఈరోజు టీ హబ్ ఉంటే దాంట్లో ప్రభుత్వ ఆఫీసులు పెడతామంటారు. ఆ టీ హబ్ కానీ టీఎస్ వాక్స్ కానీ ఇప్పుడు అటు గచ్చిబౌలి సైడ్ పోతుంటే ఎవరికైనా నాట్యమైందా? హైదరాబాద్లో ఉన్నోళ్ళకి కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నోళ్ళందరికీ కూడా ఏంటి, ఇప్పుడు చదువుకున్న పిల్లలకు ఒక ఇన్నోవేటివ్ ఐడియా ఉంటుంది. ఆ ఇన్నోవేటివ్ ఎవరన్నా ఒక గేమింగ్ తయారు చేయాలి, ఒక గేమింగ్ కంపెనీ పెట్టాలనుకుంటారు, కానీ ఆ ఆలోచన ఉంటుంది, అతను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సో అలాంటి వాళ్ళ కోసం ఏం చేసిరానంటే స్టార్టప్ కంపెనీ పెట్టాలంటే వీళ్ళకు ఆలోచనలు ఇచ్చి, ఇప్పుడు సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక గేమింగ్ కంపెనీ పెట్టాలనుకుంటారు, ఒక అబ్బాయి బాగా అద్భుతంగా ఒక గేమ్ని క్రియేట్ చేశారు, దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే తనకు ప్రోటోటైప్ చేయాలి. ఆ ప్రోటోటైప్కి సపోర్ట్ ఎవరు ఇవ్వాలి? తను సపోర్ట్ కావాలంటే ఒక 3-4 లక్షల రూపాయలు అవసరం అయితే, అదే టీఎస్ వర్క్స్ కానీ లేదు అని అంటే ఆ టీ హబ్ కానీ పోతే దానికి సంబంధించిన ఆలోచనే కాకుండా సపోర్ట్ చేసి దాన్ని ముందుకు ఎట్లా తీసుకెళ్ళొచ్చు అనేది ఈ టీ వర్క్స్ కానీ టీ హబ్ కానీ ఈరోజు ఆ టీ హబ్కి కానీ ఆ టీ వర్క్స్ కానీ ఎవరికైనా ఎంటర్ అవుదామంటే దాంట్లో ఏమైనా ఉంటే కదా, అసలు ఏమైనా ప్రాజెక్టులు ఏమైనా పెడుతున్నారా, లేకపోతే ఎవరికైనా ఇలాంటి ఆలోచన వాళ్ళు ఉన్న వాళ్ళకి ఏమైనా వాళ్ళు పుషప్ ఇస్తున్నారంటే అది లేదు. వీళ్ళకి తెలిసిందల్లా ఒక్కటేంటంటే నోటికొచ్చిన పచ్చి అబద్ధాలు చెప్పడం అనేది మాత్రమే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రిపోర్ట్ చూసుకుంటే కనీసం వాళ్ళకన్నా ఇప్పటికైనా దేవుడు కొంత బుద్ధి జ్ఞానం ప్రసాదిస్తే బాగుండు అనేసి తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. ఇక ఇది ఏది కాళేశ్వరం గురించి ఏం మాట్లాడారు? కాళేశ్వరం కూలేశ్వరం అనేది దాని గురించి ఇప్పుడు బాగా చదువుకోండి ఒకసారి. ఇవాళ డబల్ అయింది. తెలంగాణ రాకముందు తెలంగాణకు వచ్చిన తర్వాత కూడా 1 కోటి ఎకరాల సాగు పెరిగింది అని అంటే ఏ రకంగా పెరిగింది అనేదని ఆల్మోస్ట్ 1 కోటి ఎకరాల సాగు పెరిగింది. ఈ 1 కోటి ఎకరాల సాగు ఏ రకంగా పెరిగింది, ఏ రకంగా గ్రౌండ్ వాటర్ సోర్స్ వచ్చింది. ఊకన ఉష్ అని మంత్రం వేస్తే రాదు కదా, మంత్రాలకు చింతకాయలు రాలవంటారు కదా. అలాగే ఇవాళ రాష్ట్రంలో ఏ రైతుని అడిగినా చెప్తారు ఏది సాగునీళ్ళ కోసము, తాగునీళ్ళ కోసం కూడా ఇంట్లో ఉన్న ఏ ఆడోళ్ళని అడిగినా చెప్తారు. సాగునీరు విషయంలో ఎంత కటకటలాడినరు, అలాగే పవర్ విషయంలో కరెంటు విషయంలో కూడా ఎంత ఇబ్బందులు పట్టరో తెలియదా. అసలు తెలంగాణ అంటే కరువు రాష్ట్రం. అలాంటి కరువు రాష్ట్రాన్ని ఈరోజు ఈ రకంగా తీసుకొచ్చిన వైనాన్ని ఇవాళ దాంట్లో ఆ రిపోర్ట్లో వెల్లడించిన పరిస్థితిని చూడవచ్చు. ఇదంతా కూడా ఇప్పటికన్నా బుద్ధి జ్ఞానం వస్తే బాగుండు అనేసి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. కాళేశ్వరం గురించి కారు కూతలు కూసిన సన్నాసుల గురించి చెప్తున్నా నేను. వెధవలు అంటారు, నిజంగా వీళ్ళకి ఈ భాషలోనే చెప్తే అర్థమవుతుందేమో, కానీ ఇవి మాత్రం అసలు విషయాలు నిజాలు వీళ్ళ చెవులకి మాత్రం ఎక్కవు. కానీ ఏమి జరిగినా కూడా మా ఖాతాలో వేసుకుంటామని చెప్తారు. అబ్బా మేము చూసినావా, మేము రాగానే కాళేశ్వరం లేకపోయినా కూడా ఇంత పంట సాగైంది. కాళేశ్వరం లేకుండా గ్రౌండ్ వాటర్ సోర్స్ ఎట్లా పెరిగింది? కాళేశ్వరం కుందున్న మిగతా కనెక్టివిటీ ఏవైతే రిజర్వాయర్స్ ఉన్నాయో వాటిలోకి నీళ్ళు ఎట్లొచ్చినాయి? కొండపోచమ్మ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ మాట్లాడరు. ఎందుకంటే కాళేశ్వరం అంటేనే వీళ్ళకి ఒక కంపం, ఒక కలవరం వచ్చేస్తుంది. దాన్ని ఎట్లయినా సరే మనం దాన్ని బ్యాడ్ చేసేసేయాలని చెప్పేసి. సో ఇదంతా కూడా ఈ డెవలప్మెంట్ ఎలాగా ఉంది, 2014 నుంచి మొదలు పెడితే 2024 వరకు జరిగిన మొత్తం అన్ని రంగాల్లో కూడా, ఏ ఒక్క రంగం అని కాదు అన్ని రంగాల్లో ఏ రకంగా ఉందనేసి సో దాని సోషియో ఎకనామిక్ సర్వే కేంద్రమే విడుదల చేసింది కదా. ఇక వీరి సంగతి చూద్దాం. ఈ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రము తిరోగమనం వైపు వెళ్తున్నట్టు ఇప్పటికే అనేక నివేదికలు వెల్లడించినాయి. ఆ విషయాన్ని కూడా చూద్దాం. తాజాగా కేంద్ర సామాజిక ఆర్థిక సర్వే 2025-26 సైతం కూడా నిర్ధారించింది. 2 ఏళ్లలో ధాన్యం ఉత్పత్తి భారీగా పడిపోయిందని, అలాగే రెవెన్యూ రాబడి తగ్గిపోయిందని, ప్రజల కొనుగోలు శక్తి క్షీణించిందని స్పష్టం చేసింది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం ధ్వంసమై రైతులు సాగును వదిలి వలసలు వెళ్ళిపోగా 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో పరిస్థితి పూర్తిగా మారిందన్న విషయం మనందరికీ తెలుసు. ప్రాజెక్టులు కట్టి నీళ్లు తేవడం, రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంటు వంటి పథకాలతో ఊహించని స్థాయిలో వ్యవసాయ రంగం పుంజుకున్న సంగతి కూడా తెలిసిందే కదా. ఫలితంగానే దేశంలోనే అత్యధికంగా వరిని పండిస్తూ ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా
తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది, పంజాబ్ను పక్కకు నెట్టింది. కానీ మరి ఈ 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పాలనలో పరిస్థితి ఏమైంది? తారుమారైందని ఆర్థిక సర్వే గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి కదా. 2023-24, 2024-25 సంవత్సరంలో అత్యధికంగా ధాన్యం పండించిన 8 రాష్ట్రాల వివరాల నివేదికలను వెల్లడించింది కేంద్రం. ఇందులో తెలంగాణ లేకపోవడం అంటే మరి ఎంత విచిత్రం అన్నది ఒక్కసారి చూడాలి. పంజాబ్, పశ్చిమ బెంగాల్, హర్యానా, గుజరాత్, అస్సోం, ఏపీ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల జాబితాలు ఉన్నాయి వాళ్ళ జాబితాలో. కానీ 2 ఏళ్లుగా రైతుల విత్తనాల కొనుగోలు నుంచి పంట అమ్ముకునేదాకా అష్ట కష్టాలు పడి వస్తున్న విషయం కూడా మనం చూస్తున్నాం. రైతు బంధు సకాలంలో వేయకపోగా ఒకసారి పూర్తిగా ఎగ్గొట్టిన సంగతి కూడా తెలిసిందే. అదొకటేనా, పాపం రైతులంతా కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్నప్పటికి కూడా ఇదిగో వేస్తాం అదిగో వేస్తాం అని చెప్పి మొత్తానికి ఎగనామం పెట్టే పరిస్థితి వచ్చింది. దీంతో పెట్టుబడికి డబ్బులు లేక రైతులు అవస్థ పడుతున్నారు. ఇక ఎరువుల సంగతి అయితే సరే చూసినాం కదా. పాపం యూరియా కోసము తెల్లవార్లు రోజుల తరబడి పాపం వాళ్ళు బ్లేమ్ చేసిరు. నిజమైన రైతులైతే పొలంలో ఉంటారు, గూండాలు గట్లాంటి వాళ్ళు రోడ్డు మీద ఉంటారని కూడా వాళ్ళని బదనాం చేసిరు. ఎంత కష్టం పడ్డారు చీకట్లల్లా, చలికి, వర్షానికి, చెప్పులు లైన్లలో పెట్టుకొని. ఇవన్నీ మర్చిపోయినరా? ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా లైన్లలో చెప్పులు, పాస్బుక్లు పెట్టి రోజుల తరబడి ఎరువుల కేంద్రం వద్ద కాపలా ఉండాల్సిన దుస్థితి నెలకొంది. ఇది మర్చిపోయిరా? దీని గురించి మాట్లాడగలుగుతారా ఎవరన్నా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పంట కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలకు రైతులు నష్టపోయినరు. ఇలాంటి కారణాలతో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి పడిపోయిందని నిపుణులు పేర్కొంటున్నారు. నానాటికి తీసుకట్టుగా ఆర్థిక స్థితి, దేశంలోని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక సర్వే 25-26 ఆందోళన వ్యక్తం చేసింది. కోవిడ్ అనంతర కాలంలో రాష్ట్రాల ఉమ్మడి ద్రవ్యలోటు జీడిపిలో సగటున 2.8% ఉండగా 3 ఏళ్లుగా ఇది పెరుగుతూ 3.2% చేరిందని కూడా తెలిపింది ఆ నివేదికలు. 2019 ఆర్థిక సంవత్సరంలో 19 రాష్ట్రాల రెవెన్యూ మిగులుతో ఉండగా 2025 నాటికి ఆ సంఖ్య 11కు పడిపోయింది. అంటే సుమారు 18 రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితి దిగజారిందనే చెప్పాలి. ఇందులో ఈ సర్కారు కూడా ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు మిగులు బడ్జెట్ ప్రవేశపెట్టిన డిసెంబర్ నాటికి మైనసే. అది రెవెన్యూ లోటు నమోదైందని కూడా పేర్కొంది. మైనస్లు, ద్రవ్యలోటు ఎంత కోట్లు ఉంది, ఎంత అయింది. అలాగే కోవిడ్ కారణంగా 2020లో 2021లో మాత్రమే తెలంగాణలో రెవెన్యూ లోటు నమోదైంది. దాదాపు 16,000 కోట్లుగా ఉన్నది. ఆ మరుసటి సంవత్సరమే పుంజుకొని సుమారు 6,700 కోట్లు రెవెన్యూ మిగులు నమోదైంది. 2023-24లో రెవెన్యూ మిగులు కనిపించింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా రెవెన్యూ లోటు నమోదైనట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది 12,000 కోట్ల లోటు తప్పదని కూడా స్పష్టం చేస్తున్నాయి. ఎందుకు? దీనికి కారణం ఏంటి? క్షీణిస్తున్న కొనుగోలు శక్తి, రాష్ట్రంలో ద్రవ్యోల్బణం